మేడం గారు కొద్దిగా కూర్చో సర్వాణి రూపాన్ని అన్న ఇది చూడలేదురా ఈ చేయి ఒకటి 2 జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాల్పంచుకుంటున్నాను. ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు, ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వృద్ధి ప్రజాపాలనలో భాగంగా, అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల ప్రణాళిక, శుభ్రం గురించి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఈ 100 రోజులలో మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా 54వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు 30 లక్షల చిల్లర రోడ్లని ప్రారంభించడం జరిగింది. మరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్లో ఉన్నవాడిని కాబట్టి ఈ డివిజన్లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి మేము పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్, ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని కూడా రావడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కానివ్వండి, రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా ఏ సౌకర్యం ఉన్నా, ఇంకొకటి అత్యవసరం ఏంటంటే ఈ డివిజన్లో శ్మశాన వాటిక కూడా ఉన్నది, చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అది దానికి 5 కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్రూవల్ ఈ వారం 10 రోజులలో దాని గురించి కూడా క్లియరెన్స్ వచ్చేది ఉంటే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో పోతున్నాం. మరి ఈ 100 రోజులలో మన కార్పొరేషన్ని మనము మనిషి చేసి మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి మీరు అందరూ కూడా ప్రమాణం చేయటమే కాదు, దీన్ని ఆచరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మనం హన్మకొండ మన కార్పొరేషన్ని మనం సరిదిద్దుకోవాలని, మనం మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.